నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక లేటెస్ట్ జడ్జిమెంట్ చెప్పింది. 1/5/2023 విడాకులు, డైవర్స్, ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య ఏమన్నా పొరపచ్చాలు వచ్చి విడిపోవాలనుకున్నప్పుడు అకార్డింగ్ టు ఆర్టికల్ 142 సబ్ క్లాస్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారముగా ఇర్రిటరబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అని ఆర్టికల్ 142లో క్లియర్గా చెప్తుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. 5 జడ్జితో కూడిన ధర్మాసనం నాడు మే 1, 2023 క్లియర్గా చెప్పింది. ఏ ఒక్కరైనా భార్యాభర్తల్లో వాళ్ళు సంసారం నాకు వద్దురా బాబు, నేను ఉండలేను, నేను విడిపోదాను, నాకు విడాకులు ఇచ్చేయండి అని కోరినప్పుడు భార్యాభర్తలు అప్పుడు ఈ ఆర్టికల్ 142 సబ్ క్లాస్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది. ఇది లేటెస్ట్గా సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఏంటంటే, వాళ్ళు పరస్పరంగా ఇంకా మాకు వద్దు, ఇంకా నీకు నాకు వద్దు, రామ్ ఇక మీ ఇద్దరు తెగించారు, ఇక నాకు నీతో నేను సంసారం చేయలేని ఒకరు ఇద్దరిలో ఏ ఒకరు అనుకున్నా మాకు వద్దే వద్దు, ఇక ఈ బంధమే వద్దు, మాకు ఈ పెళ్ళే వద్దు మాకు, కాబట్టి మాకు వెంటనే తక్షణమే ఇంకా మాకు విడాకులు ఇప్పించవలసిందిగా కోరటం జరగడం వల్ల దాన్ని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అని విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి మన ధర్మాసనం చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఏంటంటే విడాకులకి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అయినా కనీసం 1 ఇయర్ అయినా ఉండాలి, ఏడాదైనా ఉండాలి. కాకపోతే ఒక 6 నెలలు కనీసం కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఇద్దరికి, భార్యాభర్తల మధ్య. ఏదైనా వాళ్ళు ఏమైనా మనసులు మార్చుకొని ఏమన్నా మళ్ళీ మామూలుగా పరిస్థితికి వస్తారేమో అని చెప్పి వెయిట్ చేయడం కూడా జరిగినాయి. ఇప్పుడు అన్నీ పోయినాయి, కౌన్సిలింగ్లు పోయినాయి, అన్నీ పోయినాయి. కేవలం ఇద్దరి మధ్య చిన్న ఇష్యూస్ మీద దెబ్బలాడుకోవటాలు మాకు వద్దు, ఏదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకి. విడాకులు అంటే మాకు వెంటనే ఇచ్చేయండి, మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఇచ్చేయండి. సరే, ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే అకార్డింగ్ టు సెక్షన్ 13B ప్రకారంగా ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1958-55 ప్రకారంగా మీరు మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకుంటే మీకు ఇంకా నాకు వద్దు అన్నప్పుడు ఇంకా వెంటనే మీకు మ్యూచువల్ కన్సెంట్ అప్లై చేసుకొని మీకు మ్యూచువల్ విడాకులు వచ్చే ఆస్కారం ఉంది. దాంట్లో ఇదేం లేదు. ఇటీవల కాలంలో 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలి, తప్పదు. విడాకులు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు జనాల్లో ఇటీవల నాకు ఒక కేసు వచ్చింది. భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ కాదు, అది పెద్ద కేసే కాదు, చిన్న మైనర్ గొడవలతో మరి ఇద్దరిలో ఎవరు ఎక్కువ గొడవ పడ్డారో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఆ అమ్మాయి నాకు నువ్వు వద్దు, నీతో నేను పెళ్ళి అసలు నువ్వు నాకు దగ్గరికే రావద్దు అని చెప్పి తెగదెంపులు తెంచుకొని ఇంటికి వెళ్ళిపోయింది. నాకు అబ్బాయి కాల్ చేశాడు, నాకు అబ్బాయి తరఫున, సార్ ఏంటి సార్ ఇది చిన్న గొడవలు అయినాయి సార్, ఆ గొడవ వల్ల ఇంటికి రమ్మంటే రానంది, నేను RCR వేసాను, రెస్ట్రిక్షన్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్ అకార్డింగ్ టు సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా నేను RCR వేసాను, ఆమె నాకు వద్దే వద్దు అని చెప్పి మా మీద 498A వేసింది. మా నాన్నగారు వాళ్ళైనా వేరే స్టేట్లో ఉన్నారు, మేము హైదరాబాద్లో ఉన్నా, మా అన్నగారు ఏమైనా లండన్లో ఉన్నారు, వాళ్ళకి నోటీసులు ఇప్పించింది, వాళ్ళకి మా అమ్మ నాన్నలకు నోటీస్ ఇప్పించింది, నాకు నోటీస్ ఇప్పించింది. చిన్న ఇష్యూ సార్, అది పెద్ద గొడవే కాదు. నాకు ఒక చిన్న కొడుకున్నాడు, ఆ కొడుకును కూడా తన దగ్గరే పెట్టుకుంది, కొడుకు కూడా నేను ఇవ్వని అంటుంది. ఇప్పుడు నాకు కొడుకు కావాలని వీడు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈయన తల్లిదండ్రులు నాకు కాల్ చేసి ఆయన్ని కాలు పట్టుకుంటారు సార్, ఎట్లా నాకు ఈ సంబంధం వాళ్ళిద్దరిని కలపండి సార్ అన్నారు. నేను ప్రయత్నాలు చేశా, నా సాధ్యమైనంత వరకు నేను కలపడానికి ప్రయత్నం చేశా, కానీ అప్పటికే చేయి దాటిపోయింది, చేతులు కాలిపోయాయి. సామెత చెప్తారు కదా, చేతులు కాలికి ఆకులు పట్టుకొని లాభం. ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది ఇద్దరి మధ్య. మనవాడు కూడా లైట్ తీసుకున్నాడు, ఇష్యూని సీరియస్గా తీసుకోలే. ఏం పోయింది, ఆ అమ్మాయి రాలేదు, మనం ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని బ్రతిమలాడో ఏదో చేసుకొని తెచ్చుకోవాలి కదా వైఫ్ ఇంటికి. ఇగో ఆ భూమిని ఏం పోయేది ఏంటిలే, నాకు 85,000-90,000 జీతం వస్తుంది, నేనెందుకు పోవాలి ఆమె ఇంటికి, ఆమె రావాలి కదా సార్, వాళ్ళకి లేనప్పుడు నాకెందుకు అని మనవాడు. మరి ఆ అమ్మాయి కూడా చూసి వచ్చి తీసుకెళ్తాడేమో, వాళ్ళు వెయిట్ చేస్తారు, జనరల్గా ఎవరైనా వెయిట్ చేస్తారు కదా. ఆమె వెయిట్ చేసింది, రాలేదు, చూసింది ఒక ఏడాది వరకు చూసింది. ప్రతి మనిషికి ఒక సహనం, ఒక పేషెన్స్ అనేది ఉంటుంది. పేషెన్స్ దాటిపోతే, గీత దాటిపోతే ఎవరు కూడా భరించలేరు వాళ్ళు. ఆ తర్వాత నువ్వు 100 మందిని తీసుకొచ్చి సలహా, పెద్ద మనుషులు తీసుకొచ్చి నచ్చజెప్పినా కూడా మనసు విరిగిన తర్వాత మనం ఏం అతికించలేము. మనం పాపం అమ్మాయి, సారీ సార్, మీరు ఇంకా ఇంటర్ఫియర్ అవ్వకండి సార్, నాకు మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు మా గురించి కలపడానికి, కానీ మనిషి మూర్ఖుడు సార్ వాడు, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి బ్యాడ్గా మాట్లాడతాడు, అవసరమైతే మళ్ళీ వస్తా కాళ్ళు పట్టుకుంటాడు. 4 సార్లు అలా జరిగింది సార్, కానీ మనిషిలో ఎటువంటి మార్పు రాలేదు, ఇంకా నాకు వద్దు సార్ అని చెప్పి ఆమె కోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పుడు 498 కూడా వేసింది. సరే, మనవాడు కూడా ఒకటి క్వాష్ పిటిషన్ వేశారు, ఆ ఎఫ్ఐఆర్లో ఏవో తప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఫేక్ ఎఫ్ఐఆర్ అని చెప్పి మనవాడికి వేశారు. సరే, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. నేను చెప్పబోయేది ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఏదన్నా పొరపచ్చాలు వస్తే
మీరు తేల్చుకోండి, అంతేగాని మీ నాలుగు గోడల మధ్య ఉండాలి ఈ ఇష్యూని, అంతేగాని దీన్ని పెద్దగా దుమారం చేయకూడదు బయట ఎక్కడ. దీనికి మొత్తం ఊరంతా టంపకడం చేసి చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం అవసరమా ఏంటమ్మా? కాబట్టి ఈ రకంగా డైవర్సులు ఎలా తయారైనంటే వాళ్ళకు ఈజీ అయిపోయింది. కాబట్టి ఇరిట్రబుల్ బ్రేక్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి వెంటనే మీరు తొలగించుకోవడమే, ఇక విడిపోవటమే, ఇక వద్దు నీకు నాకు వద్దు అని మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 142 సబ్ క్లాస్ 1 ప్రకారంగా ఒకసారి చూసుకోండి. మీరు దాంట్లో క్లారిటీగా రాసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే ఇంకా మ్యూచువల్గా విడిపోండి, క్లోజ్ చేసేసుకోండి ఇష్యూని, అక్కడితో మీకు అయిపోతుంది, ఈ పంచాయతీలు ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు కూడా ఇదివరకు అంటే కనీసం 1 year, ఇప్పుడు 1 year అక్కలేదు, త్వరలోనే మీకు వెంటనే మీకు ఆస్కారం ఉంది, విడాకులు వచ్చే ఆస్కారం ఉంది. ఇంకొక లేటెస్ట్ అంటే మొన్న నాకు ఇంకొక మధ్య కరీంనగర్ పోయా, అక్కడ ఒక ఇష్యూ జరిగింది. నా కేసు ఇంకా ఉండగానే వేరే వాళ్ళ కేసు, భార్యాభర్తల మధ్య గొడవలో అమ్మాయి వచ్చి అక్కడ జడ్జి గారి ముందర ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నా అంటే, లేదు సార్ మా ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటారట, నేను వద్దంట అని అంటే, ఏంటబ్బా ఏంటి అడిగింది జడ్జి గారు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటని. లేదు సార్ నాకు వద్దు మేడం, నాకు వద్దు, నాకు ఈ వైఫే వద్దు, నాకు విడాకులు కావాలని. విడాకులు అంటే ఈజీ కాదు, అది అర్థమైందా? విడాకులు ఇవ్వాలన్నా దానికి సరైన కారణాలు చూపించాలి, సరైన రీజన్స్ చూపించాలి. రీజన్స్ లేకుండా ఊరికే ఎవరు కోర్టులో కూడా ఎవరు విడాకులు ఇవ్వరు. ఏదైనా అమ్మాయిలో లోపం ఏమైనా ఉందా, అమ్మాయి ఏమైనా క్రుయాలిటీ ఉందా, డిసెప్షనా, అయితే ఆమెకి అనారోగ్యమా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేదైనా కుష్ఠ రోగాలు ఏమైనా ఉన్నాయా, డిజబిలిటీ ఏమైనా, అలాంటి రోగాలు అలా ఏమన్నా గ్రౌండ్స్ చెప్పు, ఆ ప్రకారంగా బేస్ చేసి నీకు విడాకులు ఇస్తా. లేకపోతే ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా వేరే వారితో తిరుగుతూ అక్రమంగా ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా చేస్తుందా. కోర్టుకి కావాల్సింది గ్రౌండ్ లేకుండా మటుకు విడాకులు ఎవరికి రాదు. ఇటీవల ఇంకొక కేసు, భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, భార్య జంప్ అయ్యి వెళ్ళిపోయింది, వేరే దేశానికి వెళ్ళిపోయింది. దేశానికి వెళ్ళిపోతే జనరల్గా లెక్కగా విడాకులు ఒక లెక్క ఉంది. భార్యాభర్తల మధ్య ఎవరైనా సరే, భార్య అయినా కానీ భర్త అయినా సరే 7 సంవత్సరాలు కానీ కనపడకపోతే కనుక వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోవచ్చు అని చట్టంలోనే ఉంది. సరే ఈ అమ్మాయి వెళ్ళిపోతే 7 ఏళ్ళు చూశారు, రాలేదు, ఈ అబ్బాయి ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి 29 years తర్వాత తిరిగి మళ్ళీ వచ్చింది. 29 years తిరిగి వచ్చి ఇప్పుడు మళ్ళీ నా భర్త మీద కేసు వేసింది, 498 వేసింది. అలా ఎలా ఉంటుంది మరి? 29 years అయిపోయింది, ఎవరైనా ఆగుతాడు అంతకాలం? చట్టంలో 7 ఏళ్ళనే ఉంది కదా లెక్క, మరి 7 ఏళ్ళు దాటిపోయింది కదా, మరి నీకు ఎలా విడాకులు మళ్ళీ అడిగితే అట్లా 498 days ఎలా నడుస్తుంది? అందుకనే చెప్తున్నా, కండిషన్స్ ఉన్నాయి, కండిషన్స్ అని చూసుకోవాలి. ఎవరైనా సరే విడాకులు ఇచ్చేటప్పుడు ఫస్ట్ కండిషన్స్ చదువుకోండి, ఆ కండిషన్ ప్రకారంగా చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. కాకపోతే తెల్లవారితే చిన్న ఇష్యూస్ మీద ఇలా డైవర్సిటీకి జనం ఇలా తెగబడుతున్నారు, బాగా విపరీతమైన కేసులు వస్తున్నాయి. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.